నాలో ఏ నీతి కానరాని నాలో నీ నీతినే కనబరుచుటకు నీ ప్రేమనే నాలో చూపించుటకు నీ నీతినే కనబరుచుటకు నీ ప్రేమనే నాలో చూపించుటకు యేసయ్యా ఏమి సంకల్పమో నాపై ఏమి వాత్సల్యమో ఏమి సంకల్పమో నాపై ఏమి వాత్సల్యమో ఏ నీతి కానరాని నాలో ఎన్నడైనను ఇటువంటి సత్యాలు ఉన్నాయని తెలుసుకుంటానని యోచించావా ఎప్పుడైనను దైవత్వము యొక్క గుణ లక్షణాలను దైవ మర్మాలను ఊహించావా ఎన్నడైనను ఇటువంటి సత్యాలు ఉన్నాయని తెలుసుకుంటానని యోచించావా ఎప్పుడైనను దైవత్వము యొక్క గుణ లక్షణాలను దైవ మర్మాలను ఆదాము పడిపోవుటలో న్యాయమున్నది నీవే రక్షకుడవని తెలిసింది ఆదాము పడిపోవుటలో న్యాయమున్నది నీవే రక్షకుడవని తెలిసింది యేసయ్యా ఏమి సంకల్పమో నాపై ఏమి వాత్సల్యమో ఏమి సంకల్పమో నాపై ఏమి వాత్సల్యమో ఏ నీతి కానరాని నాలో గమనించావా ఎన్నడైనను శ్రమలోనే పరిశుద్ధత ఉంటుందని నీ కృప దొరుకుతుందని అనుకున్నావా ఎప్పుడైనను ఏదైనా మేలుకే జరుగుతుందని అది నాపై నీ ప్రేమని గమనించావా ఎన్నడైనను శ్రమలోనే పరిశుద్ధత ఉంటుందని నీ కృప దొరుకుతుందని అనుకున్నావా
ఎప్పుడైనను ఏదైనా మేలుకే జరుగుతుందని అది నాపై నీ ప్రేమని. శ్రమలో నన్ను నడిపించుటలో న్యాయమున్నది, నీవే సహాయకుడవని తెలిసింది. శ్రమలో నన్ను నడిపించుటలో న్యాయమున్నది, నీవే సహాయకుడవని తెలిసింది. యేసయ్యా ఏమి సంకల్పమో, నాపై ఏమి వాత్సల్యమో, ఏమి సంకల్పమో, నాపై ఏమి వాత్సల్యమో. ఏ నీతి కానరాని నాలో ఎన్నడైనను కాలమనే పరిధిలో ఉన్నావని నిన్ను గుర్తించాలని అనుకున్నావా? ఎప్పుడైనను నిత్యత్వమునకు తిరిగి వెళ్ళాలని, నీతో ఉండాలని కనుగొన్నావా? ఎన్నడైనను కాలమనే పరిధిలో ఉన్నానని నిన్ను గుర్తించాలని అనుకున్నావా? ఎప్పుడైనను నిత్యత్వమునకు తిరిగి వెళ్ళాలని, నీతో ఉండాలని. కాలములో నన్ను ఉంచుటలో న్యాయమున్నది, నీవే నిత్య జీవమని తెలిసింది. కాలములో నన్ను ఉంచుటలో న్యాయమున్నది, నీవే నిత్య జీవమని తెలిసింది. యేసయ్యా ఏమి సంకల్పమో, నాపై ఏమి వాత్సల్యమో, ఏమి సంకల్పమో, నాపై ఏమి వాత్సల్యమో. ఏ నీతి కానరాని నాలో, ఏ నీతి కానరాని నాలో. నీ నీతినే కనబరుచుటకు, నీ ప్రేమనే నాలో చూపించుటకు, నీ నీతినే కనబరుచుటకు, నీ ప్రేమనే నాలో చూపించుటకు. యేసయ్యా ఏమి సంకల్పమో, నాపై ఏమి వాత్సల్యమో, ఏమి సంకల్పమో, నాపై ఏమి వాత్సల్యమో. ఏ నీతి కానరాని నాలో.
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయం ముందు మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తును జీవము కలిగిన నామం పేరిట నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయం ముందు ఈ రీతిగా మరొకసారి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యము చుట్టూ సమావేశమయ్యే గొప్ప కృప, గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహింపజేశారు. నిజంగా కుటుంబ బలిపీఠం అనే యొక్క అనుదిన ధ్యానములు మన యొక్క వ్యక్తిగత జీవితాలకి, కుటుంబాలకి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. నిజంగా అమూల్యమైన వర్తమానముల ద్వారా ప్రతిదినము కూడా ప్రభు మనల్ని దర్శిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. ఈ సమయమందు మనమందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి, పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయం ముందు మేమందరము కూడా మీ వాక్యం చుట్టూ సమావేశమై మీ కృపను మేము వేడుకుంటున్నాం. ప్రభువా, రంగం మీదకి మీరు దిగిరండి. ఈ గడికు మీరు సిద్ధపరిచిన వాక్యము నుండి నాయనా, ఈ కాలపు ప్రవక్త ద్వారా పలుకబడిన వర్తమానముల్లో నుండి నాతోనూ మాతోనూ నేరుగా సూటిగా మాట్లాడండి. మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభువా, ఈ యొక్క మాటలు నాయన మా హృదయంలోనికి నేరుగా చొచ్చుకొని పోనట్లుగా మీ కృప దయచేయండి. కేవలం మేము వినువారు మాత్రము కాదు, కానీ వాటి ప్రకారం ప్రవర్తించే కృప మాకు దయచేయమని ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపండి. ఎంతమంది నాయన గొప్ప ఆశతో ఎదురు చూస్తున్నారు, అవసరత కలిగి ఉన్నారు. ప్రతి బిడ్డ యొక్క ఆశను, అవసరతను యేసుక్రీస్తు నామములో మీరు తీర్చమని ప్రార్థిస్తున్నా. మీ వాక్కు వినుచుండగా నీ గొప్ప కార్యములను వారు పొందుకొందురుగాక. ఈ ధ్యానంలో ధ్యానిస్తుండగా మీ కృపను పొందుకొందురుగాక, మీ మహిమను అనుభవించుదురుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మార్చి 23వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1, నిర్గమాకాండము 28వ అధ్యాయము 31వ వచనము నుండి. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలిదారముతో కుట్టవలను, దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలను. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను. దాని అంచున, దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకునవలను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకి ఉండినట్లు దాని ధ్వని వినబడవలెను. సహవాసము కొరకు దేవుడు ఏర్పరిచిన మార్గము అనేటువంటి వర్తమానం. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి లోపలికి వెళ్ళెను. ఆ రక్తమును తీసుకొని సంవత్సరమునకు ఒకసారి వెళ్ళెను. అతడు అభిషేకించబడిన వాడు. దానిని గురించి నేను ధ్యానించాలనుకొనుచున్నాను. అతడు అభిషేక తైలముతో ఏ విధముగా అభిషేకించబడ్డాడు? దావీదు ఎలుగెత్తి చెప్పాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలెనుండును. తైలము దేనినైనా సున్నితముగా కదులునట్లు చేయును. మీకు తెలుసు, ఒక వ్యక్తి నిజముగా అభిషేకించబడి దేవుని సేవ కొరకు సిద్ధపడినట్లయితే అతడు మృదువుగా ఉంటాడు. అతడు ఆ విధముగా లేనట్లయితే అతడు చాలా కఠినముగా ఉంటాడు. ప్రధాన యాజకుడు సంవత్సరములకు ఒకసారి ఆ రక్తముతో లోపలికి ప్రవేశించి ఆ షకీనా మహిమలో ఆరాధన చేస్తాడు. అన్నీ అభిషేకించబడినవి. దానిని నేను ప్రేమిస్తున్నాను. మరియు అతడు ధరించిన ఏఫోదుకు దానిమ్మ పండ్లు మరియు గంటలు ఉంటాయి. అతడు ఏ విధంగా అడుగులు వేస్తూ నడుస్తూ వెళ్తాడంటే, పరిశుద్ధుడు, 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 ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు అని చెప్పుచూ వెళ్తాడు. అతడు లోపలికి వెళ్ళే ముందు తనతో పాటుగా రక్తమును తీసుకొని వెళ్తాడు. అది ఈరోజు సంఘమునకు
ఎంత అందమైన మాదిరిగా ఉన్నది. ఆయన గంటలు పెట్టుట కారణం తెలుసా? ఆ గంటలు శబ్దము చేయకపోతే అతడు సజీవుడిగా ఉన్నాడో లేదో బయటనున్న ప్రజలకు తెలియదు. సహోదరుడా, మన మృత సంఘం శబ్దం చేయటలేదు. ఏదో జరిగినది, అది ఏ శబ్దం చేయటలేదు. అవునయ్యా, వారు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించలేదు. నీవు దేవుణ్ణి కనుగొన్న ప్రతి స్థలములోనూ శబ్దం ఉంటుంది. అది ఖచ్చితముగా నిజము. యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు వారు ఖర్జూరపు మట్టలు తీసుకొని హోసన్నా, ప్రభు పేరట వచ్చుచున్న వానికి విజయము అని పాటలు పాడినారు. పరిసయ్యులలో కొందరు, ఓ అది నా వెన్నులో చలి పుట్టిస్తుంది, వారు దైవద్రోహం చేస్తున్నారు, వారిని నెమ్మదిగా ఉండమని చెప్పు. యేసు చెప్పెను, వారు మౌనంగా ఉన్నట్లయితే రాళ్ళు వెంటనే కేకలు వేస్తాయి. క్రీస్తు లోపలికి వచ్చినప్పుడు ఏదో కార్యము జరగవలసి ఉన్నది. ఆమేన్. వాల్యూమ్ 2 మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి. మరియు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును. సహవాసం అనేటువంటి వర్తమానం. ఒకానొక సమయంలో నా స్నేహితుడైన జాన్ స్ప్రాల్ ఆల్సా లోరైన్ ఫ్రాన్స్కు వెళ్ళాడు. వారు అతడిని ఒక ఉద్యానవనము నుండి తీసుకువెళ్ళుచున్నారు. అతడు మరియు అతని భార్య వారికి అక్కడ ఉన్న విగ్రహములు చూపిస్తున్నారు. అతడు చెప్పాడు, సోదరుడ బ్రెనామ్, నేను చూసినప్పుడు అది సరిగా కనిపించలేదు. వారు క్రీస్తుకు ఒక పూజా మందిరము వలె ఆ విగ్రహమును ఎందుకు నిర్మించారో నాకు అర్థం కాలేదు. అక్కడ శ్రమ లేదు, దయ లేదు. అక్కడ రాయి మీద ఒక శిలువ వేలాడుచున్నది. ఆ మార్గదర్శి నాతో, అయ్యా, మీరు ఆ ప్రతిమను విమర్శిస్తున్నట్లుగా కనిపిస్తున్నది అని అన్నాడు. ఒక రాతి నుండి ఆ శిలువను చెక్కారు. అవును అని అతడు జవాబిచ్చాడు. అతడు చెప్పాడు, నీవు దానిని సరిగా చూచటలేదు. మీరు చూసారా? అక్కడ దాని క్రింద ఒక బలిపీఠం ఉన్నది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర మోకరించండి. అప్పుడు నీవు పైకి చూడుము. అప్పుడు నువ్వు వెనక్కి వచ్చి నువ్వు ఏమి అనుకొనుచున్నావో నాతో చెప్పుము. కాబట్టి అతడు అక్కడికి వెళ్ళి మోకరించాడు. అతడు చెప్పాడు, ఆ బలిపీఠం దగ్గర మోకరించి అతడు పైకి చూసినప్పుడు అతడి గుండె కొట్టుకొనుట ఆగిపోయినట్లు అనిపించినది. అక్కడ శ్రమ ఉన్నది. అక్కడ క్రీస్తు ఆవేదన కనిపించినది. క్రూరమైన శ్రమలు అనుభవిస్తున్న ముఖము ఆ శిల్పి చెక్కాడు. అక్కడ తేడా కనిపిస్తున్నది. అది విమర్శించిన వ్యక్తిని కన్నీరు కార్చున్నట్లు చేసింది. దేవుని వాక్యము కూడా అదే విధముగా ఉన్నది. వార్తాపత్రికలోని కథల వలె దేవుని వాక్యమును నేర్చుకొనకూడదు, దానిని అర్థము చేసుకున్నకు ప్రయత్నించకూడదు. నువ్వు మోకరించి దాని వైపు పైకి చూస్తూ, దేవా, నన్ను కరుణించి నీ వాక్యమును నమ్ముటకు తగిన విశ్వాసమును అనుగ్రహించండి. నా పాపముల నిమిత్తము యేసుక్రీస్తు రక్తమును నేను అంగీకరించుచున్నాను. అప్పుడు అది ఎంతో భిన్నముగా కనిపిస్తున్నది. విమర్శించిన వారు దైవిక స్వస్థతను విశ్వసించినట్లుగా అది చేస్తుంది. పరిశుద్ధాత్మ లేనివారు, తిరిగి జన్మించిన వారు దేవుని గురించి ఏమీ ఎరగని వారు, క్రొత్త జన్మను గురించి తెలియని వారికి వాదములు పెట్టుకొనకుండా పరిశుద్ధాత్మను వెదుకు వ్యక్తిగా అది మార్చుతుంది. అతడు క్రీస్తు రక్తము ద్వారా చూచినప్పుడు అతని హృదయములో అది ప్రేమను నింపుతుంది. అవును దేవా, వాక్యమును మాకు నిజముగా మార్చుటకు నీవు మరణించావు అని వాక్యమును చూసి చెప్పును. అది నీ వైఖరిని పూర్తిగా మార్చివేయును. అది నిన్ను మార్పు చెందిన వ్యక్తిగా చేయును. ఆమేన్, ఆమేన్. వాల్యూమ్ 3 38వ కీర్తన 1వ వచనము నుండి. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము.
నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరంలో ఆరోగ్యము లేదు. నేను సమస్యలు బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను. ఖాళీ అనేటువంటి వర్తమానం. దేవుని కుమారులు దేవుని వాక్యమునకు బదులుగా వేదాంత కళాశాల యొక్క అభిప్రాయములను తీసుకొనిచున్నారు. ఆదాము అదే కార్యము చేసి తన హక్కులను పోగొట్టుకున్నాడు. అలాగూ జరిగినప్పుడు అది నేరుగా వెనక్కి వెళ్ళిపోయినది. ఆ కాలములు ఎక్కడున్నాయో మీరు చూడలేకపోయారా? చూసారా? తిరిగి నేరుగా అసలైన యజమానుని చేతిలోనికి వెళ్ళిపోయినది. మరియు యోహాను ఆత్మయందు పరలోకములో ఇక్కడ నిలవబడి ఉన్నాడు. ఇప్పుడే అతడు సంఘకాలములో నుండి పైకెత్తబడి ఉన్నాడు. చూసారా? సంఘకాలములో చూచెను. మరియు అతడు 4వ అధ్యాయంలో పైకి కొనిపోబడిను. పైకి రమ్ము, జరగబో కార్యములను నేను నీకు చూపించదను అని ఆయన చెప్పాను. మరియు ఈ గ్రంథమును తన కుడి చేతిలో పట్టుకొని సింహాసనంపై కూర్చొని ఉన్న ఒకరిని అతడు చూసెను. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి. మరియు ఈ పుస్తకములో విమోచన కొరకైన స్వాస్థ్యపు పత్రములు ఉండెను. మరియు అది 7 ముద్రలతో ముద్రించబడి ఉండెను. మరియు అప్పుడు ఒక దూత వచ్చెను. బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ఇట్లు చాటించెను, గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవరు? గ్రంథమును తీయుటకు ముద్రలను ఎవరు తెరవగలరు? ఈ గ్రంథమును ఎవరు తెరవగలరు? చూసారా? దూత ఇట్లా అడిగను. యోహాను దానిని చూచెను. మరియు అతడు చెప్పాను, ఇప్పుడు ఎవరు యోగ్యులు? బహుశా నేను ఈ విధంగా నేను ఇట్లా అనుకొనుచున్నాను, కానీ ఇతడిని రానిమ్ము అని దూత అడిగాను. ఇక్కడ విమోచన గ్రంథం ఉన్నది. ఇది విమోచన ప్రణాళిక. నీ విమోచించబట్టకు ఇది ఒక్కటే మార్గము. ఏలయనగా సమస్త భూమిని మరియు పరలోకమును విమోచించు హక్కు పత్రములు ఇందులో ఉన్నాయి. దానిని తెరవగలిగిన వారు ఇక్కడికి రావలను. ఓ మాయ్, ఇప్పుడు మాట్లాడటం లేకపోతే ఎప్పటికీ మౌనముగా ఉండవలను. యోగ్యుడైన వాడు వచ్చి గ్రంథమును తీసుకొనవలను. మరియు యోహాను చెప్పాను, పరలోకములో యోగ్యుడు ఎవడునూ కనబడలేదు. భూమిపైన యోగ్యుడు ఎవడునూ కనబడలేదు. జీవించి మృతి నొందిన వారిలో భూమి మీద ఎవరూ యోగ్యుడు కనబడలేదు. సమీప బంధువుడకు విమోచకుడు ప్రత్యక్షమగుటకు దేవదూత పిలుపునిచ్చెను. నాకు ఒక చట్టము కలదు. సమీప బంధువుడకు విమోచకుడు ప్రత్యామ్నాయముగా ఉండవచ్చును. ఆ సమీప బంధువుడకు విమోచకుడు ఎక్కడా? దానిని తీసుకొనుటకు సమర్థుడు ఎవరు? మరియు ఆదాము నుండి అపోస్తుల వరకు వచ్చినది ప్రవక్తలు, వారు అందరిలో యోగ్యుడు ఎవరూ కనిపించలేదు. మరియు అది ఏమిటి? పరలోకములో ఎవరూ లేరు, భూమి మీద ఎవరూ లేరు, జీవించిన వారిలో ఎవరూ లేరు. ఏలియా అక్కడ నిలవబడి ఉన్నాడు. మోషే అక్కడ నిలవబడి ఉన్నాడు. అపోస్తులు అందరూ అక్కడ నిలవబడి ఉన్నారు. మృతులైన పరిశుద్ధులందరూ, యోబు అక్కడ నిలబడి ఉన్నాడు. అక్కడ అందరూ నిలబడి ఉన్నారు. కానీ దానిని తీసుకొని ముద్రలు విప్పుటకు మాత్రమే కాదు, కానీ దానిని చూచుటకు కూడా ఎవరు యోగ్యుడు లేడు. ఇప్పుడు పోప్ మరియు వారందరూ ఎక్కడున్నారు? మీ బిషప్పులు ఎక్కడా? మీ యోగ్యత ఎక్కడా? మనము అర్హులము కాదు, అది నిజము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయ కాల సమయమున మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడిన దేవుడవి. అమూల్యమైన మీ లేఖనములను బట్టి ప్రభువా, అతి ప్రశస్తమైన నీ యొక్క గడియ వర్తమానమును బట్టి మీకు స్తోత్రములు నాయన. నిజముగా ప్రభా, మమ్మల్ని దర్శించిన దేవుడవి, మాతో మాట్లాడిన దేవుడవి, మీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేసిన దేవుడవు నాయన. నిత్యముగా ప్రభువా నీకు స్తోత్రములు నాయన. ఏ వ్యక్తిలో మీరుంటారో ఓ నాయన, ఆ వ్యక్తిని ఒక వింత వ్యక్తి వలె మార్చబడతాడు తండ్రి. ఏ వ్యక్తిలో మీరుంటారో ప్రభు, అక్కడ ప్రభు ఒక సహజాతీతమైన కార్యం జరుగుతుంది. మీరున్న స్థలములో శబ్దం ఉంటుంది నాయన. మీరున్న స్థలములో ఆరాధన ఉంటుంది ప్రభువా నాయన. నిత్యముగా ప్రభువానికి స్తోత్రములు నాయన. ఓ 2000 సంవత్సరముల ప్రభా క్రితం నాయన మీరు భూమి మీద ఉన్నప్పుడు, ఓ అక్కడ ప్రభా వారు కేకలు వేస్తున్నప్పుడు
ప్రభువానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన నిత్యముగా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అక్కడ ఉన్న పరిసయ్యులకు నాయన, ఓ నాయన అది ఎంతో భీతిని కలిగించింది తండ్రి. ఓ వారిని ఆపమన్నప్పుడు ప్రభువా మీరు అన్నారు నిత్యముగా ప్రభువానికి స్తోత్రములు నాయన. ఓ వీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు ఇప్పుడే కేకలు వేస్తే అన్నారు. మీరున్న స్థలంలో నిజమైన శబ్దం ఉంటుంది, ఆరాధన ఉంటుంది నాయన. ప్రభా ఈరోజు మేము చచ్చిన సంఘం వలె లేము కానీ ఆరాధించే సంఘముగా, మిమ్మల్ని మహిమపరిచే సంఘముగా, ఓ గొప్ప శబ్దముతో మిమ్మల్ని ఘనపరిచే సంఘముగా మీరు మమ్మల్ని చేసినందుకు నీకు స్తోత్రములు. అదే రీతిగా ప్రభా నాయన నిజముగా ప్రభా నీ స్తోత్రములు నాయన. ప్రవక్త యొక్క స్నేహితుడు నాయన ప్రభువానికి స్తోత్రం. యొక్క ప్రభా ఉద్యానవనంలోనికి వెళ్ళినప్పుడు రాతి మీద ఒక సిలువను చూసినప్పుడు నాయన నిజముగా అతడు ఎంతగానో దాన్ని విమర్శించుకోరాడు. కానీ ఓ ఆ యొక్క మార్గదర్శి ఆ గైడ్ చెప్పినప్పుడు నాయన అక్కడికి వెళ్ళి అతను మోకరించి ఓ ప్రభా అక్కడ పైకి చూసినప్పుడు నాయన, ఓ నాయన చక్కబడిన యొక్క సిలువలో ప్రభా ఓ నాయన నిత్యముగా మిశ్రమలు కనపడుతున్నాయి నాయన. ఓ నాయన నిత్యముగా ప్రభానికి స్తోత్రములు నాయన. మీ యొక్క గాయములు అతడు చూసినప్పుడు నాయన అతడు తట్టుకోలేక ఏడ్చాడు ప్రభా. అతడు విమర్శపోయింది ప్రభా నన్ను క్షమించమని అడిగాడు. ఈరోజు నాయన మేము నీ వాక్యమును మేము చూస్తున్నప్పుడు నాయన వార్తాపత్రిక వలె దాన్ని చూడకూడదు, వార్తాపత్రిక వలె దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. కానీ వాక్యం ఎద్దకు వచ్చిన ఆయన ఓ నాయన నిత్యముగా ప్రభువానికి స్తోత్రం మేము మోకరించి ప్రభువా మీ వాక్యమును నాకు ప్రత్యక్షపరచుమయ్యా, ఓ నీ వాక్యమును నాకు బయలుపరచమని మేము అడిగినప్పుడు నాయన, మీ వాక్యమును మేము నమ్మగలిగే విశ్వాసం దయచేయమని అడిగినప్పుడు ప్రభా ఆ వాక్యములో ఉన్నటువంటి లోపలి కార్యాలను మేము చూడగలుగుతాము నాయన. అపరిపూర్ణమైన బయలుపాటు మేము పొందుకలుగుతాము నాయన. మీ రక్తమును మాకు అనుగ్రహింపచేయండి నాయన. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మీ రక్తం మీద నేను విశ్వాసం ఉంచుతున్నాను, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపమని మేము అడిగినప్పుడు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని నింపే దేవుడవు తండ్రి. మేము మీ వాక్యమును సరైన విధానంలో సమీపించగలిగినప్పుడు నాయన మీ ఆత్మ మమ్మల్ని నింపుతుంది ప్రభా. నిజమైనటువంటి నూతన జన్మను మేము కలిగి ఉంటాము. ప్రభువానికి స్తుతులు వందనములు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. నాయన నిజముగా మీ ఆత్మ ద్వారా మేము నింపబడే కృప మాకు దయచేయండి తండ్రి. యోహాను ప్రభా ఓ నాయన నిత్యముగా 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఓ పైకి పిలువబడినప్పుడు ఒక సింహాసనాన్ని చూశాడు నాయన. అక్కడ గ్రంథం ఇప్పుడొక యోగ్యులు ఎవరు కనపడలేదు నాయన. భూమి మీద యోగ్యులు ఎవరు కనపడలేదు నాయన. పరలోకంలో యోగ్యులు ఎవరు కనపడలేదు ప్రభా. జీవించిన వారిలో యోగ్యులు ఎవరు కనపడలేదు నాయన. మరణించిన వారిలో యోగ్యులు ఎవరు కనపడలేదు ప్రభా. ప్రభువానికి స్తోత్రంలో కేక వినపడుతుంది నాయన. ఓ రక్త సంబంధి అని విమోచకుడు నాయన. ఓ ఇక్కడ నిలబడవలవచ్చండి నాయన. ఓ అక్కడ ప్రభువానికి స్తోత్రములు నాయన. ఏలియా నిలబడి ఉన్నాడు, మోషే నిలబడి ఉన్నాడు, ప్రవక్తలు నిలబడి ఉన్నారు ప్రభా. కానీ వారు ఎవరు యోగ్యులు కాదు ప్రభా. యోబు నిలబడి ఉన్నాడు, ఎవరు యోగ్యులు కారు నాయన. అపోస్తులు నిలబడి ఉన్నారు, ఎవరు యోగ్యులు కాదు ప్రభా. వారిని దాన్ని ఇప్పటికే కాదు కానీ ప్రభా చూచుటకైన యోగ్యులు ఎవరు కాదు ప్రభా. ప్రభువునికి స్తోత్రములు నాయన. వారే ఎక్కడ నిలబడిన ప్రభా ఇంటుండగా ప్రభా ఓ నాయన వారు చూచుటకు ప్రభా ఇప్పుడుకు యోగ్యులు కానప్పుడు నాయన ఈరోజు బిషపులుగా, రెవరెండ్లుగా, పోపులుగా పిలువబడిన వారి పరిస్థితి ఏమిటి నాయన. వారు ఎవరు యోగ్యులు కాదు ప్రభా. మా గొప్ప యోగ్యుడు మీరే. మీ యొక్క ప్రభా కృపను మేము వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం ఉంది నాయన. ఓ నాయన మీరు పొందిన యోగ్యతను బట్టి నాయన, మీరు కలిగిన యోగ్యతను బట్టి నాయన ప్రభా మీ కృపను మేము పొందుకుంటున్నామయ్యా. ఓ గొప్ప విమోచన మేము ప్రభా అనుభవిస్తున్నాం. మీ కృపను బట్టి మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయం ముందు మరొకసారి ప్రభా నీ యొక్క గొప్ప విమోచన ప్రణాళికను ప్రభా మా జీవితంలో పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపగా మమ్మల్ని పాత్రలుగా చేయండి. ఇంకా ఎంతమంది అయితే ప్రభా నీ యొక్క విమోచన ప్రణాళికకు దూరంగా ఉంటున్నారు, మీ రక్షణ కార్యములకు దూరంగా ఉన్నారు, ఈ ఉదయకాల సమయంలో నిత్యంగా బిడ్డలను ఆకర్షించండి. మీ కృప దయచేయమని ప్రభువా మీకు స్తోత్రములు. మరొకసారి మమ్మల్ని మా కుటుంబాల మీ చేతులకు అప్పగిస్తూ మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్.